బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్లీ ఆ పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం గులాబీ బాస్ కేసీఆర్ తో రాజయ్య సమావేశం కాబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో గులాబీ పార్టీకి రాజీనామా చేస్తూ లెటర్ రిలీజ్ చేశారు రాజయ్య. అనంతరం కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఆయన రాజీనామాను కేసీఆర్ ఆమోదించలేదు. ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో భాగంగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. తండ్రితో కలిసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో అక్కడే ఎంపీ సీట్ ఖాళీ కావడంతో మళ్లీ బీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వెళ్లారు తాటికొండ రాజయ్య. ఇక వరంగల్ ఎంపీ టికెట్ నిరాకరించిన కావ్య స్థానంలో రాజయ్యను బరిలో దించాలని బీఆర్ఎస్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్లీ ఆ పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం గులాబీ బాస్ కేసీఆర్ తో రాజయ్య సమావేశం కానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో గులాబీ పార్టీకి రాజీనామా చేస్తూ ఆయన లెటర్ రిలీజ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఆయన రాజీనామాను కేసీఆర్ ఆమోదించలేదు. ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో భాగంగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. తండ్రితో కలిసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో అక్కడ ఎంపీ సీట్ ఖాళీ కావడంతో మళ్లీ బీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వెళ్లారు తాటికొండ రాజయ్య. ఇక వరంగల్ ఎంపీ టికెట్ ను నిరాకరించిన కావ్య స్థానంలో తాటికొండ రాజయ్యను బరిలో దించాలని బీఆర్ఎస్ చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి చేసిన రాజీనామాను వెనక్కు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే సాయంత్రం గులాబీ బాస్ కేసీఆర్ తో తాటికొండ రాజయ్య సమావేశం కాబోతున్నారు. రాజయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతోనే గులాబీ పార్టీకి రాజీనామా చేస్తూ అప్పట్లో ఒక లెటర్ రిలీజ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఆయన రాజీనామాను ఇప్పటిదాకా కేసీఆర్ ఆమోదించలేదు. ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో భాగంగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి కడియం కావ్యను ప్రకటించినప్పటికీ కూడా ఆమె తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఆమె తండ్రి కడియం శ్రీహర్తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో అక్కడి ఎంపీ సీట్ ఖాళీ కావడంతో మళ్లీ బీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వెళ్లారు తాటికొండ రాజయ్య. ఇక వరంగల్ ఎంపీ టికెట్ నిరాకరించిన కావ్య స్థానంలో రాజయ్యను బరిలోకి దించాలని బీఆర్ఎస్ చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, చెప్పండి, రోజులు మళ్లీ తిరిగొచ్చాయా అన్నట్టుగా ఉంది తాటికొండ రాజయ్య విషయంలో. ఇప్పుడు ఏంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో చర్చ తర్వాత ఏమైనా కీలక నిర్ణయం రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? యాక్చువల్గా వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య తన అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించి ఆ తర్వాత ఇవాళ కడియం కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ నేతలతో సమావేశం అయిన తర్వాత ప్రస్తుతం దీనికి సంబంధించి వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనే దిశగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే తాటికొండ రాజయ్య పేరు తెరపైకి వచ్చింది. బాబుమోహన్, తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ముగ్గురు పేర్లు తెరపొచ్చాయి. ఇందులో ప్రధానంగా కేసీఆర్ రాజయ్య పట్ల సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ కి సంబంధించిన టీఆర్ఎస్ నేతలంతా కూడా రాజయ్యతో చర్చలకు వెళ్లారు. ఇంతకు ముందే రాజయ్యతో హైదరాబాద్ లో ఫోన్ లో మాట్లాడారు. ఆయన్ని కేసీఆర్ కూడా ఫోన్ లో మాట్లాడినట్టు మనకు సమాచారం ఉంటుంది. డైరెక్ట్ గా ఫామ్ హౌస్ రావాలనుకున్నట్టుగా తెలుస్తుంది. రాజయ్య రేపు కేసీఆర్ ని కలిసే అవకాశం ఉంది. మళ్ళీ పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే రాజయ్య పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత అదే కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్టుగా చేసినప్పటికీ అవి సఫలం కాలేదు. మళ్ళీ రాజయ్య కొంత మౌనంగా ఉన్నారు. ప్రస్తుతం మళ్ళీ రాజయ్యను వెనక్కి తీసుకురావడం, వరంగల్ ఎంపీ బరిలో నిలుచుకోబెట్టే ప్రయత్నం కూడా టీఆర్ఎస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాజయ్యకి ఆల్రెడీ స్టేషన్ ఘన్పూర్ తో పాటు వరంగల్, హన్మకొండ సంబంధించిన 5 నియోజకవర్గాల్లో జనగామ, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలతో కొంత సంబంధాలు ఉండడం, మిగిలిన ప్రాంతాల్లో కూడా కొంత రాజయ్యకి
లింక్ ఉండడంతో రాజయ్యకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మనం రాజయ్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజయ్య కూడా బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి ఎంట్రీ కావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా గుర్తుంది. ఎందుకంటే కడియం చేరి మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళడం ద్వారా మళ్ళీ ఇద్దరు కూడా ఇద్దరు ఒకే పార్టీలో ఉండడం ఇద్దరే పని కాదు. ఖచ్చితంగా కడియం కోసమే తాను పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్తాం. కడియంకి ఇచ్చే ప్రయారిటీ తనకి ఇవ్వకపోవడం వల్లే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్టుగా కూడా రాజకీయ. సో ఇప్పుడు మళ్ళీ కడియం కాంగ్రెస్ లోకి వెళ్ళడం ద్వారా తనకు కాంగ్రెస్ లో అసలు చోటు లేకుండా పోతుంది. కాబట్టి తిరిగి తనకు రాజకీయ జీవితం ఉండాలంటే ఎక్కడో ఒక దగ్గర పూర్తిగా ఉండాలి. కాబట్టి బీఆర్ఎస్ తో కంటిన్యూ అవుతాను, తన రాజీనామాను కోసం తీసుకునే ప్రయత్నం చేస్తారు. మరోవైపు కేసీఆర్ కడియం రాజకీయాలకు సంబంధించిన రాజీనామాను ఆమోదించలేదు అన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి క్లారిటీ రేపు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ ని కలిసిన తర్వాత వరంగల్ సిటీ అభ్యర్థిత్వానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే బాబుమోహన్ పేరు ప్రవేశించడం ఆల్రెడీ బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ లోక్సభ బదిలో ఉండే అవకాశం ఉండేందుకు సుముఖంగా ఉన్న నేపథ్యంలో బాబుమోహన్ లేకుంటే రాజయ్య ఉంటారా అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. మొత్తానికి రాజయ్య వైపే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రంగనాథ్.